హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు నా మొత్తం డే ఎలా గడిచిందో ఇక్కడైతే షూట్ చేస్తాను అనమాట. సో పొద్దునైతే ఇలా ముచ్చటగా ఒక చిన్న ముగ్గేసేసుకొని ఇంటి ముందు అలాగే గడపనైతే ఇలా రెడీ చేసుకున్న తర్వాత పూజ కూడా చేసేసుకున్నా సింపుల్గా. ఈ పూలన్నీ అయితే పైన మేడ మీద పెట్టుకున్న చెట్లలో పూలేవి, తులసి కూడా. అండ్ నెక్స్ట్ దేవస్థానానికి అయితే రెడీ అయిపోయాము. టెంపుల్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. దగ్గర 1 అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే బెంగళూరు విధాన సభ. ఎప్పుడు దీని ముద్రే వెళ్తాం మేము ఫ్యాక్టరీకి అయితే ఒక్కసారి కూడా ఇక్కడ నిలబడి ఫోటోలు అయితే తీసుకోలేదు. ఎంతమంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు దాని ముందు నిలబడి. కెమెరామెన్లు కూడా పిలుచుకొచ్చి మరీ ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటారు. మేమైతే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు ఇప్పటికీ. సో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇది విధానసభ, దీనికి ఆపోజిట్ అయితే కోర్టు ఉంటుంది. దాన్ని అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు షూట్ చేస్తా. నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాం. 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది జర్నీ. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువే అవుతుంది. మా ఆయన అయితే అక్కడికి వెళ్తాడు పనికి డైలీ. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, నేను మా ఆయన. ఇదైతే వాళ్ళ ఇల్లు అన్నమాట. జస్ట్ ఊరికే అలా చూపించా. హాల్ ఇది వాళ్ళ ఇల్లు. అలా కాఫీ దాకా కూర్చున్నామో లేదో అంతట్లోకి కింద గాడి పార్క్ చేసింటే ఆ గాడిలోకి పాము పోయిందని చెప్పారు. ఆ రోడ్ సైడ్ నుంచి వచ్చి గాడిలోకే పోయింది. ఆ తర్వాత గాడి మా తిప్పలు అన్నీ ఇన్ని కాదు, దగ్గర 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది ఆ పాము గురించి. ఇలా అన్నీ విప్పేసి మా గాడిలోకే పోయింది ఆ పాము. తర్వాత అందరూ వచ్చి కెమెరాలు అంతా చెక్ చేస్తే పాము అయితే ఉన్నింది, పైకిలోకి వెళ్ళలేదు, కన్ఫర్మ్ లేదు. లాస్ట్కి లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని ఓపెన్ చేస్తే అక్కడ ఉందన్నమాట. ఆ తర్వాత ఇలా పైప్ సందులోకి వెళ్తే అక్కడ సంచి పెట్టి ఇటు సైడ్ నుంచి ఇలా పెడుతుంటే సంచిలోకి వెళ్ళిపోయింది పాము. తర్వాత పట్టేసుకున్నారు సంచిలోకి. చిన్న పాము పిల్లది, పెద్ద పాము కాదు, చిన్న పాము కాబట్టి మేమే పట్టేస్తాం. ఫైనల్గా అలా బాటలు ఒకటి పెట్టి సంచి ఒకటి పెట్టారు. అది ఫైనల్గా సంచిలోకి వెళ్ళింది. తర్వాత కట్టేసుకొని అక్కడెక్కడ వదిలేశారనమాట. నేనైతే డ్రెస్ వేసుకునే వెళ్ళాను. శారీ అయితే ఒక సైడ్ కూర్చొని అంతసేపు బైక్లో వెళ్ళలేం కాబట్టి ఇలా డ్రెస్ వేసుకొని ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరిపోతున్నాం అనమాట. నేను, మా ఆడపడుచు అండ్ అంకల్ కూడా. అంకలే పిలుచుకొని వెళ్ళారు. మా ఆయన పని ఉందని చెప్పి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వస్తాడు మా ఆయన. ఇదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. సో మేము ముగ్గురు అయితే బయలుదేరిపోయాం. డెకరేషన్ అయితే మంచిగా చేశారు ఫ్లవర్స్తో. వైకుంఠ ఏకాదశి లోపల అన్ని ఫ్లవర్స్తో సూపర్ డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. దర్శనం అయితే బాగా అయింది. 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం మేము. తర్వాత దర్శనం చేసేసుకొని దేవుణ్ణి అయితే వీడియో తీయడానికి కుదరలేదు, అక్కడ ఫుల్ రష్ ఉంది. సో ఇలా తీర్థం తీసుకొని చుట్టూ రౌండ్ వేసేసి. మీ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? గుడికంతా వెళ్ళారా? సో ఇలా ఇంకా బ్యాక్ సైడ్ కూడా చిన్న హనుమాన్, చిన్న ఆంజనేయ స్వామిని అయితే అక్కడ ప్రతిష్ఠింపజేశారు. సో అక్కడ కూడా హనుమాన్ ఆశీర్వాదం తీసేసుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాం ఫస్ట్ ఆయనే కదా. ఇదైతే ప్రసాదం తీసుకున్నారు అనమాట మా అంకల్, నాకు ఒకటి వాళ్ళకి ఒకటి. సో దాన్ని కవర్లోకి క్యారీ చేస్తున్నాం. తర్వాత విఘ్నేశ్వరుని ఆశీర్వాదం కూడా తీసేసుకొని చిన్న లడ్డూలు ఇచ్చారు ఆ బాక్స్లో, ప్లాస్టిక్ బాక్స్లోనే అమ్మారు వాళ్ళు కూడా. పేపర్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాడో విఘ్నేశ్వరుడు. ఆశీర్వాదం తీసేసుకొని కుంకుమ అది ఇది తీసుకొని బయట అయితే వెళ్ళిపోలేదు. ఇంకా ఇప్పుడే మెయిన్ ఉత్తర ద్వారం అంటారు కదా, ఇప్పుడే ఇలా రౌండ్ వేసుకొని టెంపుల్ చుట్టూ రౌండ్ వేసుకొని అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడే అక్కడే ఉత్తర ద్వారం ఉంటుంది. అక్కడ దేవుణ్ణి అయితే ఉయ్యాల కట్టేసి దేవుడికి ఆ ఉయ్యాల మీద పల్లకి మీద దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించారనమాట. దానికి కింద నుంచి మనమైతే వెళ్ళాలన్నమాట. ఈరోజు ప్రత్యేకత అదే కదా. చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో, అదే చూపిస్తున్నా మీకు. మంచిగా అలంకరించారు. ఈ టెంపుల్లో అయితే ఫుల్ ఒరిజినల్ ఫ్లవర్స్తోనే ఫుల్ డెకరేషన్ చేశారబ్బా. సూపర్ ఉన్నింది రియల్గా చూడడానికి. ఇలా ఆశీర్వాదం తీసేసుకొని ఇదే నేను చెప్పింది, దీనికి ఇద్దరి నుంచి మనం వెళ్ళాలి. అటు సైడే ఉత్తర ద్వారం ఉందన్నమాట. ఇక్కడ పైన దేవుళ్ళని అయితే పెట్టున్నారు. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. నాకైతే ఫుల్ ఖుష్. చూసారా ఇప్పుడు వస్తుంది నేను
ముట్టుకోకండి అని చెప్తున్నారు, వినిపించుకోకుండా టచ్ చేశాను. అదే అక్కడ నవ్వుతున్నా. ఆ తర్వాత అక్కడైతే పల్లకి ఉంది రథం లాగా చిన్నది దేవుడిది, తినే మాట. అండ్ నెక్స్ట్ దేవుడిది ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పక్కన, అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత టెంపుల్కి, ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి కదా, అక్కడైతే మాకు స్లిప్ ఇచ్చున్నారు. సో మా ఆయన పని ఉందని చెప్పి మా ఆయన పనికి వెళ్ళిపోతే మేము ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం. మా ఆయన అది లోడ్ చేస్తున్నారు. సో పని ఫుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్తాం. ఇక్కడైతే మనకి సంవత్సరం టోకెన్ ఉంటుంది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అటు సైడ్ వస్తున్న లైన్ ఫ్రీ లైన్, మనకి టోకెన్ ఇచ్చింటారు కాబట్టి సపరేట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే స్వామివారి పాటలు పాడుతున్నారు ఇద్దరు లేడీస్. అండ్ దేవుడిని అయితే మంచిగా వీడియో తీసుకున్నాయి. ఇక్కడైతే చూసారా ఎంత ముచ్చటగా రెడీ చేశారో దేవుణ్ణి, చూస్తుంటే చూడాలనిపించేంతలా చిన్న క్లిప్పే తీసుకున్నా. ఆ తర్వాత బయట వచ్చేసి ఇలా బొరుగులు అయితే తీసేసుకున్నాం. ఏదో ఒకటి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి నేను ఆయన వెళ్ళాను టెంపుల్కి, వాళ్ళ స్కూల్ ఉందని. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఇంత దూరం వచ్చి ఫ్యాక్టరీకి రావా అన్నాడు. సరేలే అని చెప్పి వెళ్తే అక్కడ పూజ ఇంకా చేయలేదన్నమాట. సరే ఎప్పుడు మా ఆయనే చేస్తాడు కదా, ఈరోజు నేనే చేస్తానని చెప్పి నేనే చేస్తున్నా. క్లీన్గా తుడిచేసుకొని ఇక్కడంతా. మగవాళ్ళు చేసే పూజలు తెలుసుగా, కొంతమంది మంచిగా చేస్తారు, నేనేం అందరినీ అనట్లేదు. మా ఆయన అయితే ఇంట్లో చేయమంటే అస్సలు చేయడు, ఫ్యాక్టరీలో అయితే ఆయనే చేసుకుంటాడు. మళ్ళీ సీరియస్గా తీసుకోకండి, మగవాళ్ళందరూ చాలామంది మంచిగానే చేస్తారు. సో నేను క్లీన్గా శుభ్రం చేసేసుకొని ఫ్యాక్టరీలో అయితే ఇలా చిన్నగా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంత చేస్తే మళ్ళీ నువ్వు అక్కడ పూలు పెట్టలేదు, ఇక్కడ పూలు పెట్టలేదని మళ్ళీ మా ఆయన నాకే సెటర్లు వేశాడు లాస్ట్కి. అబ్జర్వ్ చేయలేదు ఇన్ని ఫోటోలు ఉన్నాయని చెప్పి. అంతే ఫ్రెండ్స్, చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందామని. దీపాన్ని అయితే ఇంకొకటి, దీపం అయితే అగ్గపెట్టెతో డైరెక్ట్గా వెలిగించకూడదు. నేనైతే ఎప్పుడు కడ్డీ కలిగించుకొని గంధకడ్డీకి తర్వాత దీపం వెలిగించుకుంటాను. అదొకటి మీతో షేర్ చేసుకుంటా. తెలియని వాళ్ళైతే ఇంక నుంచి ఇలా చేయండి. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిసేపు అక్కడ కూర్చొని మాటలు చెప్పుకొని తర్వాత మా ఆడపడుచోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ లంచ్ చేశారు మా ఆయన. నేనైతే ఉపవాసం ఉన్నాను ఈరోజు. సో ఇక్కడైతే బనారస్ స్వీట్స్ ఫుల్ ఫేమస్ అంటుంటే వెళ్ళే దారిలో నిలిపి మరీ స్వీట్స్ తీసుకున్నాం. అక్కడ అంత నాకు స్పెషల్ ఏమీ అనిపించలేదు. అండ్ ఇదైతే ప్రసాదం. చిన్న బాక్స్ అయితే మేమే డబ్బులు పెట్టుకున్నది, పెద్ద బాక్స్ అయితే సెకండ్ టైం వెళ్ళిన టెంపుల్లో వాళ్ళే ఇస్తారనమాట, టోకన్కి ఒక 4 లడ్డూలు లెక్కన. సో అంతే ఫ్రెండ్స్, ఇలా అయితే నా డే నడిచింది. నెక్స్ట్ నేను బనారస్ స్వీట్ షాప్లో అయితే మోతీచూర్ లడ్డు తీసుకున్నాను. నా ఫేవరెట్ మోతీచూర్ లడ్డు. మీలో ఎంతమందికి మోతీచూర్ లడ్డుని ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ దేవుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.